94 నుండి శ్రీలంకని 284 వరకు వెళ్లనిచ్చారు. ఈ 4 తప్పులే చేసి టీమిండియాని వెనకడుగు వేసేలా చేశారు. గెలవాల్సిన మ్యాచ్లో బాస్ మన టీంని ఓటమి అంచున నిలబెట్టేశారు. అవును బాస్, శ్రీలంకతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ మ్యాచ్లో డే 3 ముగిసే సమయానికి మ్యాచ్ టీమిండియా చేజారిపోయింది. ఇలా జరగడానికి మన వాళ్ళు చేసిన తప్పులేంటో, మన టీం ఇక గెలిచే అవకాశం లేనే లేదు అనడానికి కారణమేంటో ఇప్పుడు చూసేద్దాం. బాస్ ఫస్ట్ టెస్ట్ లో మన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఏకంగా 462 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక శ్రీలంక తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 284 రన్స్ చేసింది. ప్రస్తుతం మన టీం 178 పరుగుల లీడ్ సాధించింది. మన టీం 178 పరుగుల ఆధిక్యాన్ని అయితే సొంతం చేసుకుంది. కానీ డే 4లోనే విజయం సాధించాల్సిన మన టీం ఇప్పుడు ఓడిపోయే పరిస్థితికి తెచ్చుకుంది. అది ఎలానో తెలుసుకుందాం. బాస్ శ్రీలంక ఒక టైంలో 90 రన్స్కి తమ టాప్ 5 బ్యాటర్స్ ని కోల్పోయింది. అంటే 90 పరుగులకే సగం టీం పెవిలియన్ చేరిపోయింది. ఇలాంటి టైంలో ఎవరైనా ఏమనుకుంటారు బాస్, శ్రీలంక మహా అయితే ఓ 150 వరకు చేస్తేనే గొప్ప అనుకుంటారుగా. నిజంగా మన టీం శ్రీలంకని 150 లోపే ఆల్అౌట్ చేసి ఉంటే టీమిండియాకి 300+ ఆధిక్యం వచ్చేది. అప్పుడు శ్రీలంకని ఫాలో ఆన్లో ఆడించి డే 3లోనే 3-4 వికెట్స్ కూల్ చేస్తుంటే మిగిలిన వికెట్స్ని డే 4లో పడగొట్టి ఒకరోజు ముందే టీమిండియా విజయం సాధించేసేది. బట్ 94 నుండి శ్రీలంక 284 వరకు వెళ్ళింది. ఇలా వెళ్ళడానికి కారణం మన వాళ్ళు చేసిన తప్పులే. ఆ తప్పులేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్, టీమిండియా దగ్గర ఆఫ్ స్పిన్నర్ లేడు. ఉన్న 3 లెగ్ స్పిన్నర్సే. శ్రీలంక 5వ వికెట్కి ఏకంగా 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఎలా అంటే క్రీజ్లో ఉంది దినుషా ఇంకా డిక్వెలా, వీరిద్దరూ లెఫ్ట్ హ్యాండర్సే. ఇక మన దగ్గర ఉన్న 3 స్పిన్నర్స్ కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్సే. అందుకే వారిద్దరూ అంత సులభంగా క్రీజ్లో కుదురుకోగలిగారు, పరుగులు రాబట్టగలిగారు. ఒకవేళ మన ప్లేయింగ్ 11లో ఆఫ్ స్పిన్నర్ ఉండి ఉంటే శ్రీలంక కథని చాలా ముందే ముగించి ఉండేవారు. ఇక మన చేతి నుండి మ్యాచ్ చేజారిపోవడానికి మరో కారణం కుల్దీప్ యాదవ్. తను ఫస్ట్ ఇన్నింగ్స్లో తీసింది కేవలం ఒక వికెట్. ఒకవైపు మానవ్ సుతార్, రవీంద్ర జడేజాలు వికెట్ల మీద వికెట్స్ కూల్చుతుంటే టీమిండియా వెరీ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం తన రేంజ్కి తగ్గ వికెట్స్ని కూల్చలేకపోయాడు. తను కూడా సత్తా చాటి ఉంటే, ఆ బిగ్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసి ఉంటే మ్యాచ్ మన చేతికి చిక్కేది. ఇక మ్యాచ్ మనకి దూరం కావడానికి మరో కారణం కేఎల్ రాహుల్ కూడా. రాహుల్ ఈ మ్యాచ్లో 1 కాదు 2 కాదు ఏకంగా 3 ఈజీ క్యాచ్లని చేజార్చేశాడు. ఇవి టీమిండియాపై చాలా భారంగా మారాయి. రాహుల్ ఆ క్యాచ్లను పట్టుంటే దినిషా సెంచరీ చేసేవాడే కాదు, డిక్వెలా కూడా చాలా త్వరగానే అవుట్ అయిపోయేవాడు. బట్ కేఎల్ రాహుల్ క్యాచ్లు మిస్ చేసి టీమిండియాకి మ్యాచ్ని దూరం చేసేశాడు. ఇక్కడ నుండి టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం కష్టం కాదు, అసాధ్యం కూడా. అలా అని టీమిండియా ఓడిపోదు, బట్ ఓడిపోకపోయినా ఇది ఓటమి లాంటిదే. మనకైతే మ్యాచ్ గెలిచే ఛాన్స్ లేనే లేదు. ఎందుకంటే డే 4, డే 5లో వర్షాలు పడే అవకాశాలు చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం సెకండ్ ఇన్నింగ్స్ ఆడి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ లోపు శ్రీలంకని అవుట్ చేయడం అస్సలు అయ్యే పని కాదు. అందుకే స్టార్టింగ్లోనే చెప్పా, గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓటమి అంచున నిలబడింది అని. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.